नवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జనవరి 25వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షమి సప్తమి ఆదివారం నుండి త్రయోదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రంతో ప్రారంభమై అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు, మిథున రాశి, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వరకు సంచారం చేస్తూ వార ప్రారంభంలో మీనరాశిలో శనితో సమాగం చెందినటువంటి చంద్రుడు ఈ వారం చివరిలో మిథున రాశిలో గురువుతో సమాగం చెందుతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి 25వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 26వ తేదీ శ్రవణ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 27వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. 28వ తేదీ శ్రవణ నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలోనే జరుగుతున్నది. శ్రవణ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, శ్రవణ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే 30వ తేదీ శ్రవణ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం, పునర్వసు 1వ పాదంలో వక్రించిన గురువు యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నాయి. అలాగే 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నది. ముఖ్యంగా ఈ వారంలో చాలా గ్రహాలు అంటే శ్రవణ నక్షత్రంలోనే అన్ని పాదాలలో గ్రహాల యొక్క సంచారం, గ్రహాల యొక్క ప్రవేశం వల్ల శ్రవణ నక్షత్రం అతిగా గ్రహ ఒత్తిడికి లోనవుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఈ వారంలో ఈ 4 గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మకర రాశిలో ఉండడం విశేషం. చతుర్గ్రహ కూటమిగా రవి, బుధ, శుక్ర, కుజులందరూ కూడా మకర రాశిలో, శ్రవణ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రంలో ఉండడం మరొక విశేషం. ఈ వారంలో చెప్పుకోదగ్గ గ్రహస్థితుల విషయంలో చూసినట్టయితే శ్రవణ నక్షత్రమే చాలా ఒత్తిడికి గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వదినాలు, ఈ వారం మనకు ప్రారంభంలో రథ సప్తమి లేదా భాను సప్తమి, సూర్య జయంతి, అభోజ్యార్క వ్రతం అనే వ్రతం ఇవన్నీ కూడా ఈ వారం ప్రారంభంలోనే ఉంది. ఈ వారం చాలా విశేషమైంది. ఈ వారం ప్రారంభం మాఘశుద్ధ సప్తమి, సూర్యునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి. ఈరోజు సూర్యుని ప్రత్యేకంగా పూజించడం జరుగుతున్నది. 26వ తేదీ భీష్మాష్టమి, 27వ తేదీ నందిని దేవి పూజ, 29 గురు మతత్రయ ఏకాదశి. గురు అంటే గురువారంతో కూడిన ఏకాదశికి విశేష ఫలితం ఉంది. అలాగే ఈ ఏకాదశి గురువారంతో కూడినదై మతత్రయ ఏకాదశి అంటే స్మార్తులకు, మధ్వలకు, వైష్ణవులకు అందరికి కూడా ఈ ఏకాదశి గొప్పగానే చెప్పుకోబడుతున్నది. ఈ వారంలో భీష్మ పంచక వ్రతం అనేది 29వ తేదీ ఉంది. అలాగే భీమ ఏకాదశి అని కూడా దీనికి పేరు. తిలపద్మ వ్రతం కూడా 29వ తేదీ చేయడం జరుగుతున్నది. 30వ తేదీ భీమ వరాహ
ద్వాదశి లేదా సోమపదం, వరాహకల్పం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అంటే గుర్తింపు దగ్గ తిథులుగా, గుర్తింపు దగ్గ పర్వాలుగా చెప్పుకోదగ్గట్టుగా ఉన్నాయి. ఈ వారం భీమ వరాహ ద్వాదశి మనకు 30వ తేదీ కనబడుతున్నది. 31వ తేదీ శని త్రయోదశి, అత్యంత ప్రీతికరమైనటువంటి శని భగవానునికి శని త్రయోదశి ఈ వారం చివరిలో ఉంది. విశేషంగా ఈ వారం ప్రారంభంలో సూర్యుని యొక్క ప్రీతి కొరకు భానుసప్తమి, ఈ వారం చివరిలో శని త్రయోదశి, ఈ రెండు ఇలా ఈ వారంలో రావడం, ఆద్యంతాలలో శని ప్రీత్యర్థం, రవి ప్రీత్యర్థం ఇవి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ వారాన్ని చాలా ఆధ్యాత్మికవేత్తలు, ఔత్సాహికులు, తర్వాత ఆచారాలకు ఇత్యాది వాటికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళందరూ కూడా ఈ వారాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి మనకు మిథున రాశిలో వక్రించినటువంటి గురువు పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తూ ఈ వారం మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారం చంద్రుడు మీన రాశి నుంచి మిథున రాశి వరకు సంచారం చేస్తాడు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశికి ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి మీ రాశి నుంచి దశమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఏకాదశంలో రాహు సంచారం, ద్వాదశంలో శని సంచారం, తృతీయంలో గురు సంచారం, అలాగే పంచమంలో కేతు సంచారం జరుగుతూ ఈ రాశి ప్రారంభంలో చంద్రుడు మీన రాశిలో నుంచి మీ రాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. ముఖ్యంగా మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో ఒత్తిడులు, వ్యవహారాలు ఇలాంటి చింతనలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు అన్ని విధాలుగా మేషరాశి వారికి ఈ వారం చాలా విశిష్టతగా, విశేషంగా కనబడుతున్నది. కొంత ఒత్తిడితో కూడా కనబడుతున్నది. ఈ వారం ప్రారంభం మీరు అయినంత వరకు 25వ తేదీ దినమధ్యం వరకు కూడా ఇంచుమించుగా మీరు అలసి సొలసిగా ఉంటారు, అకాల భోజనాలతో ఉంటారు. అప్పుడప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి దిశలో ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి 26 తేదీలో మీకు విశేషంగా గుర్తింపు కలుగుతుంది. ఈ ఇంచుమించుగా 27 దినమధ్యం వరకు కూడా మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలతలు, సామాజిక గౌరవాలు, కుటుంబంలో కూడా చాలా అత్యంత అనుకూలతంగా ప్రీతిపాత్రులుగా ఉంటారు. తర్వాత అందరి అభిమానాన్ని చూరగొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెండుగా ఉంటాయి. ఏదైనా ఒక శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడా మీరు ఆలోచిస్తారు. అలాగే ఉద్యోగాలు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేస్తుంటారు. ఏదో ఒక సృజనాత్మకమైనటువంటి విషయంలో మేషరాశి వారు ఈ వారం 27వ తేదీ దినమధ్యం వరకు ఉంది. ఆ తదనంతరం 27 దినమధ్యం నుంచి 28, 29 విషయంలో చాలా గంభీరంగా ఉంటారు. అన్ని విషయాలను సమీక్షించుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, మీ యొక్క ఆదాయ వ్యయాలు, ఖర్చులు, వీటికి సంబంధించిన విషయాలు, అలాగే గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలతో పాటు మీరు అనుసరిస్తున్నటువంటి వృత్తులు, మీరు చేస్తున్నటువంటి పనుల గురించి కూడా సమీక్షించుకోవడం జరుగుతుంది. కొంతవరకు గంభీరంగానే ఉంటారు. ఏదో తెలియని అన్య మనస్కంగా ఉండడంతో పాటు కొద్ది ఆధ్యాత్మిక చింతనలు కూడా తోడు కావచ్చు. కొద్ది ఆరోగ్య విషయంలో కూడా కొంతమంది విషయంలో వైద్య పరీక్షలు కూడా జరిపించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా కూడా 27, 28, 29 మేషరాశికి అనుకూలంగానే ఉంది. ప్రత్యేకంగా 30, 31వ తేదీలో చిన్నపాటి ప్రయాణాలు కానీ, అనుకున్న స్థలాలు, అనుకున్న వ్యక్తులను కలుసుకోవడాలు కానీ, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సమాచారాలు కూడా మీకు అందుతాయి. బంధువర్గాలు, మిత్రవర్గాలతో కూడా కలిసి ఉంటారు. అలాగే ఏ రంగంలో పనిచేసేటువంటి మేషరాశి వారికి ఆ రంగంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులతో కానీ, ఇతర వ్యక్తులతో కానీ కలయికలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆర్థిక స్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ చేతికి కొంత డబ్బు రావడం కానీ, కొన్ని ముఖ్య విషయాలలో నిర్ణయించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే వారంగానే కనబడుతున్నది.
ముఖ్యంగా అశ్వని నక్షత్ర జాతకులకు వృత్తి ఉద్యోగాల విషయంలో కొద్ది మార్పులు వస్తాయి, అనుకూలతలు వస్తాయి. మీరు అనుకున్నది సాధించే దిశగా పోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సోదరులతో ఉన్న అనుబంధాలు కానీ, బంధువులతో ఉన్న అనుబంధాలు కానీ, రిలేషన్స్లో ఉన్న అనుబంధాలలో కూడా కొంత మెరుగుదల ఉంటుంది. మీరు అయినంత వరకు కొద్ది వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత చాలా మినహాయింపులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగ నిర్వహణలో బాధ్యతలతో కానీ ఉంటారు. అధికారుల యొక్క ప్రశంసలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో కూడా అధికారులతో కానీ ఇతరులతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా అణిగి ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే మీకు ప్రయాణాల మూలకంగా కానీ, బంధువుల మూలకంగా, మిత్రుల మూలకంగా కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. కొంత మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఉద్యోగాలలో కూడా అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా వృత్తి ఉద్యోగాలలో కొంత రాణింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. కొందరి విషయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీతభత్యాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సరికొత్త వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదర బంధుత్వాలతో, బాంధవ్యాలతో కూడా మీకు అనుబంధం బాగానే ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరక శ్రమ కూడా మీరు వెచ్చించవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి భాను సప్తమి అంటే ఆదివారం నాడు ప్రత్యేకించి దేవాలయాలు సందర్శించుకోండి. ముఖ్యంగా సూర్యగ్రహాలకు ప్రత్యేకంగా నమస్కారాలు చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, అర్ఘ్యాలు ఇవ్వండి. ఈ వారం చివరిలో శని త్రయోదశికి కూడా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ వారం ప్రారంభంలోనూ చివరిలోనూ దేవాలయ సందర్శనలు, ప్రత్యేకమైన పూజలు చేసుకున్నట్టయితే మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. అనుకున్న పనులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేష రాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ప్రారంభ ఈ వార గ్రహస్థితి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. చతుర్థ స్థాన కేతువు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. నవమ స్థానంలో కుజ, రవి, బుధ, శుక్రులలో శుక్ర, బుధులు చాలా అనుకూలంగా ఉన్నారు. రవి, కుజులు సాధారణంగా ఉన్నారు. దశమ స్థానంలో రాహు ప్రబలంగా ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉన్నాడు. మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో వృషభ రాశి వారికి కొంత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకున్నారు. మీరు కోరినటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు కూడా పొందగలిగారు. కొంత ఆనందాన్ని కూడా పొందగలుగుతూ మరి కొంత వారితో ప్రయాణ సూచనలు కానీ, ప్రత్యేకంగా ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు కూడా కనబడుతున్నాయి. అంటే 25 దినమధ్యం నుంచి 26, 27 దినమధ్యం వరకు కూడా వృషభ రాశి వారు సంచారం చేసేటువంటి అవకాశంలో ఉన్నాయి. లేదా ప్రత్యేకమైన సమావేశాల్లో ఉన్నారు. తర్వాత కొంత అనీజీగా కూడా ఉంటారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అత్యంత కీలకంగా మీ వ్యక్తిగత విషయాలకు కూడా ప్రాధాన్యత ఉండవచ్చు. మీ వృత్తికి సంబంధించిన విషయాలు కూడా ఉండవచ్చు. అనుకోని ప్రయాణాలు, తీర్థయాత్రలు ఇలా కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 27 దినమధ్యం నుంచి 28, 29 విశేషంగా వృషభ రాశికి కలిసి వచ్చే కాలంగా ఉంది. మరి ఏదైనా ఒక మంచి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని మార్పులు కూడా కనబడుతున్నాయి. కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఆలోచనలతో, ఊహలతో మీరు సరికొత్త వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతో అంత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల అభివృద్ధి గురించి కూడా ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 31వ తేదీ ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనడం కానీ, మీ గృహమందు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టడం కానీ, అలాగే ఉన్నత ఉద్యోగాలలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఇతర కళారంగాల్లో, క్రీడారంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించడం కానీ ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారం ప్రోగ్రెసివ్ అంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరికొత్త ఊహలతో, సరికొత్త ఆశయాలతో మీరు ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పర్పస్ ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు ఇతరుల సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని వ్యవహారాల్లో, మీ కుటుంబ వ్యవహారాలలో కూడా
కొంత గంభీరంగా ఫ్యూచర్ ప్లాన్స్ చేసి ఏదైనా ఒక శుభకార్యం చేసి నిర్వహణ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొంత శారీరక ఒత్తిడి కూడా మీకు కొంత కనబడుతున్నది. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ విషయంలో కృత్తికా నక్షత్ర జాతకులు ఉంటారు. రోహిణి నక్షత్ర జాతకులకు చాలా వరకు అలసటలతో, పని ఒత్తిడితో, పని భారంతో ఉంటారు. కొంత ఎక్స్పెండిచర్స్ కూడా కొద్దిగా ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా గృహ సంబంధమైన వ్యవహారాలు, బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన విషయాలు, మీ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఊరట కలుగుతున్నది. ఏవో కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గృహ వాతావరణం మీకు చాలా కలిసి వచ్చేట్టుగా కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు ఇన్వెస్ట్మెంట్ పాలసీస్, ఏదైనా పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితులు, ఇలాంటివి కూడా దీని మీద మీరు దృష్టి పెడతారు. అలాగే అనుభవజ్ఞులను కలుసుకోవడం జరుగుతుంది. పెద్దల యొక్క అభిప్రాయాలతో మీరు ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరు కొన్ని విషయాలలో సూటిగా మాట్లాడడం మూలకంగా కానీ, నిష్కాపట్యంగా ఉండడం మూలకంగా కానీ మీకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో, ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ, ఇంకేదైనా ముఖ్య విషయంలో కానీ భిన్న అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, చిన్నపాటి వాద వివాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలోనూ, ఈ వారం చివరంలోనూ అటు సూర్య నమస్కారాలు, శనీశ్వరునికి ప్రత్యేకమైన పూజలు, శని త్రయోదశి పూజలు, ఇలాంటివన్నీ కూడా నిర్వహించండి. మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. మొత్తం మీద వృషభ రాశికి కూడా ఇది కలిసి వచ్చే కాలంగానే ఈ వారం మనకు కనిపిస్తున్నది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభ గ్రహస్థితి చూసినట్టయితే ఈ వారం మీ రాశిలో గురు సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచారం, మీ రాశి నుంచి 8వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్ర సంచారం, మీ రాశి నుంచి 9వ రాశిలో రాహు సంచారం, 10వ రాశిలో శని సంచారం. చంద్రుడు ఈ వారం మీకు ప్రారంభం నుంచి దాదాపుగా 25, 26, 27 వరకు కూడా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర సహకారాలు, మిత్రుల సహకారాలు, బంధువుల సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా మీకు ఆదివారం, సోమవారం ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా ఉంది. ఇష్టగృహ శుభోజనం, ఏదైనా ప్రత్యేకమైన విందులు, వినోదాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు 25, 26లో మనకు ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కనబడుతున్నది. 27 దినమధ్యం వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది. 28, 29లో చిన్నపాటి ప్రయాణాలు కానీ, కొన్ని సమస్యల పరిష్కారాలు కానీ, ఇతరుల గురించి కొన్ని సలహాలు తీసుకోవడం కానీ, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ప్రత్యేకంగా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలలో కూడా ఎక్కువగా మీరు చొరవ తీసుకుంటారు. అయితే కొంత మీకు 29 దినాంతం నుంచి మంచి ఫలితాలు 30, 31లో కలవబోతున్నది. 30, 31వ తేదీలు మిథున రాశికి అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. మీరు ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలతో మీరు కూడుకొని ఉంటారు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మిథున రాశికి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఇదమిత్తంగా మీరు ఊహించిన షెడ్యూలే కావాలని లేదండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు అనుకోని విధంగా మీ షెడ్యూల్లో అంటే ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మికంగా శుభాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా మిథున రాశికి ఉంది. మిథున రాశి వారు ఈ వారంలో చాలా వరకు మీరు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువగా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ప్రయాణాల మూలకంగా ఈ విధంగా మీరు కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, సంపాదించడం కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆకస్మికంగా సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొంత అప్రమత్తతగా ఉండడం అనేది అవసరం. అయినప్పటికీ కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా విషయాలన్నీ కూడా సాధారణంగానే జరుగుతున్నాయి. అయితే మిథున రాశిలో ఉన్న మృగశిర నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఈ వారంలో చాలా వరకు ఆకస్మిక ధనలాభాలతో పాటు ఇంతో మీకు ఇతరుల సహకారాలు, ఇతరుల యొక్క అభిప్రాయాలతో, కొన్ని సలహాలతో మీరు మీ యొక్క సమస్యలను గట్టెక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీ యొక్క వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా కొంత రాణింపు ఉంది. అయితే కొందరి విషయంలో మీరు చాలా ఓపికతో, సహనంతో
సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువగా ముఖ్యమైన వ్యక్తులతో మీరు విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. ఎంతో అంతో మీకు మంచి కలిసి వచ్చే కాలం. అలాగే మీకు ఇతరుల సహకారాలు కూడా లభిస్తాయి. ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. దాని మూలకంగా కూడా మీరు లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత వేధతో కొంత శ్రమతో మీ పనులు సాధించుకుంటారు. మీరు ఎక్కువగా అదృష్టం మీద ఆధారపడకుండా వాస్తవ యథార్థాలు ఏమిటని తెలుసుకొని వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఒక అడుగు ముందుకు వేయండి. కొంత మీకు అనుకోని దూర ప్రయాణాలు కానీ ఇతరులతో కలిసే ప్రయాణాలు కానీ కూడా జరగవచ్చు. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఆకస్మికంగా జరిగేటువంటి అభివృద్ధులే ఎక్కువగా కనబడుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ వారంలో మీరు ముఖ్యంగా ప్రారంభంలో భానుసప్తమి రథసప్తమి సూర్యునికి ప్రత్యేకమైన పూజలు, ఈ వారం చివరిలో శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. చాలా అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం పుష్యమి ఆశ్రయశాంతం కర్కాటకం. కర్కాటక రాశికి ఈ వార గ్రహస్థితి మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు 9వ స్థానం నుంచి 12వ స్థానం వరకు సంచారం. ప్రస్తుతం మీ రాశికి 12వ స్థానంలో గురు సంచారం, 2వ స్థానంలో కేతు సంచారం, 7వ స్థానంలో 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి సంచారం జరుగుతున్నది. కుజ, రవి, బుధ, శుక్రులు. అష్టమంలో రాహువు సాధారణంగా ఉన్నాడు. నవమంలో శని కూడా సాధారణంగానే ఉన్నాడు. అయితే ఈ వారం ప్రారంభంలో నుంచి మీకు 25వ తేదీ దినమధ్యం నుంచి కొన్ని కీలకమైన ప్రయాణాలు, కీలకమైన సమావేశాలు, కీలక నిర్ణయాలు, కీలకమైన వ్యక్తులతో కొంత ఆలోచనలు, సమాలోచనలు, సుదీర్ఘమైన ఆలోచనలు కూడా జరుగుతాయి. అయినంత వరకు ఆధ్యాత్మిక విషయాలు కానీ ఆధ్యాత్మిక కేంద్రంలో యందు కానీ మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 25వ తేదీ దినమధ్యం నుంచి మీకు 26, 27, 28, 29 అన్నీ కూడా కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. ఆకస్మికంగా మీకు కొంత లాభాలు కలుగుతాయి. ఇతరుల సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు సాధిస్తారు. ఇష్టగృహ శుభోజనం, తర్వాత బంధుమిత్రులతో కానీ అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తులతో కానీ కలుసుకోవడాలు కానీ సమావేశాలు కానీ ఉంటాయి. మొత్తం మీద ఒక ప్రత్యేకమైన యోజనా కార్యక్రమాలు, ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో మంచి రాణింపులు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి సలహాలు, ఇట్లాంటివన్నీ అంటే అన్నీ కూడా ఒక ప్రత్యేకత, ఒక స్పెషలైజేషన్ మీకు కానీ మీ యొక్క ఉనికికి కానీ గుర్తింపు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 29 దినమధ్యం నుంచి లేదా 25 దినాంతం నుంచి 30-31లో చాలా వరకు ప్రయాణాలు, ఒత్తిడులతో కూడిన పనులు, అకాల భోజనాలు, తర్వాత కొన్ని సమస్యలకు పరిష్కారాలు, ఇలాంటివన్నీతో కొంత ఒత్తిడితో సతమతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 28, 29లో కూడా మీరు అయినంత వరకు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకుండా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో లేకుండా ఉండడానికి ఆలోచన చేసుకోండి. కొంత మీకు శారీరక ఆరోగ్యాల మీద కూడా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. 30-31 కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులను ఒకసారి సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. అధిక ఒత్తిడి, విశ్రాంతి లేని పనుల వల్ల కూడా కొంత అనుకోని భయాలు, ఆందోళన వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. రుణ సంబంధమైన సమస్యలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు ప్రత్యేకమైనటువంటి మార్గాలు వెతుక్కోవలసినటువంటి అవసరము సందర్భంలో ఉంటుంది. అలాగే మీ చేతికుంటే ఏదైనా శుభ కార్యక్రమాలకు కానీ సంబంధమైనటువంటి వాటికి కానీ లేదా ఏదైనా ఒక సుదీర్ఘ ప్రయాణం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఖర్చు కూడా జరుగుతుంది. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారం చాలా వరకు మార్పులు మీకు కలిసి వచ్చినట్టుగానే కనబడుతున్నాయి. ధార్మికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీకు ఇతరుల సహాయ సహకారాలు అనుకున్న విధంగా, ఒక్కొక్కసారి అనుకోని విధంగా కూడా మీకు సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ఒక సుదీర్ఘమైన
సంబంధించినటువంటి దానికి సంబంధించిన విషయంలో మీరు కొంత తర్జన భర్జన పడతారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా కొంత శ్రమతో ఇలాంటి వ్యవహారాలు చేయడానికి జరుగుతుంది. ఒక్కొక్కసారి మీ ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చుల వల్ల కొంత ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కూడా మీకు కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత సంతృప్తిగా ఉంటారు. ఈ వారంలో మీకు ప్రత్యేకించి కొంతమంది వ్యక్తుల యొక్క సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మీరు అయినంత వరకు ఎక్కువగా అంటే ఎలాంటి సంకోచాలు లేకుండా, భయం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు వారాంతంలో శనికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే రాహు సంబంధమైన స్తోత్రము, రాహు సంప్రీతి కోసానికి ఏవైనా రాహు సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా చేసుకోండి. మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారి యొక్క స్థితి ముఖ్యంగా సింహరాశి వారికి కొంత అదృష్టకాలం ఉన్నదనే చెప్పాలి. అదృష్ట యోగాలు బాగా కలిసి వస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో మీ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించున్నాయి. అందులో ముఖ్యంగా గురువు చాలా అనుకూలించున్నాడు. మీ రాశిలో కేతు సంచారం, మీ రాశి నుంచి 6వ స్థానంలో కుజ, బుధ, శుక్ర, రవి. ఇందులో కుజ, రవి యొక్క, బుధుని యొక్క ఫలితాలు ప్రత్యేకంగా మీకు కలిసి వచ్చేటట్టుగా ఉన్నాయి. అలాగే సప్తమ రాహు ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అష్టమ శని ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఏకాదశ గురువు ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో చంద్రుడు కొంత కఠినంగా మీకు ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా ఈ వారాంతంలో మీకు మంచి ఫలితాలు చంద్రుడు కూడా ఇవ్వబోతున్నాడు. ఈ వారంలో సింహరాశి వారు ప్రారంభంలో ఆరోగ్య విషయం, ఆహార విషయంలో కొంత ఒక నిలకడగా, నిబద్ధతగా ఉండండి. మానసిక ఆందోళనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత మెల్లమెల్లగా మీకు 25 దినమధ్యం నుంచి 26, 27 దినమధ్యం వరకు మీకు కొంత ఊరట కలుగుతుంది. మీరు కొన్నిటికి సమన్వయపరుచుకుంటారు. మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు వెతుక్కుంటారు. ఆ విధంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు, మీ అభిప్రాయాలకు కొంత పొంతన ఉండడము జరగకపోవచ్చు. కాబట్టి బలవంతంగా ఎవరిని ఏ విధంగా కూడా మీరు ఒప్పించడానికో, ఇతరుల నుంచి మీరు ఒప్పించబడమో కానీ, మీరు ఇతరులను ఒప్పించడం కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సుదీర్ఘమైన ఆలోచనలతో మీరు చేసుకుంటారు. మెల్లమెల్లగా మీకు కాలం కలిసి వచ్చేటట్టుగా ఉంది. 26 దినమధ్యం నుంచి 27 దినమధ్యం తర్వాత 27 దినమధ్యం నుంచి 28, 29, 30, 31 అంతా కూడా ఇది కలిసి వచ్చే కాలంగానే చెప్పబడుతున్నది. మీ అభీష్ట సిద్ధి, అనుకున్న పనులు సాధించుకుంటారు. తర్వాత మీరు కోరుకున్న వ్యక్తుల యొక్క సముదాయం, మీ కోరుకున్న వ్యక్తులతో సంభాషణలు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మీరు అభిమానించే వ్యక్తుల కలయికలు, విందులు, వినోదాలు, వీటి కూడా ప్రాధాన్యత ఉంది. 30, 31లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం మీరు పంచుకుంటారు. అది కొంత శ్రమతో కూడా ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి దాంట్లో మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఒక ప్రత్యేకత 30, 31 కనబడుతున్నది. ఇందులో మీరు ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది, లౌకిక కార్యక్రమాలకు సంబంధించింది, వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా సంబంధించినవి ఉంది. మీ శరీరంలో కొద్దిపాటి నలత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలియని భయం, తెలియని ఆందోళన, లేదా కొన్ని సందర్భాలలో మీరు ఆలోచించుకునేది పక్కకు వదిలేసి ఎవరి ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి కూడా కొద్దిగా తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనా మీరు నిలదొక్కున్నట్టయితే అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో కదులుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల మఖ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ, మీకు మీ వ్యక్తిగత సంబంధ వ్యవహారాలు కానీ ఒక ప్రత్యేకత మాత్రం కనబడుతున్నది. ఏదో ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు కొంత ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్య స్థితులు, ఆర్థిక పరిస్థితులకు మెరుగ్గానే ఉంది. అయితే కొన్ని సందర్భాలలో సుదీర్ఘంగా ఆలోచించేది కానీ, దీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన విషయంలో మీకు
ఇతరుల అభిప్రాయాలకు కొంత పొంతన కుదిరినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ మీ అభిప్రాయాలకు ఏకీభవించడానికి కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఏకీభవించినట్టయితే సుదీర్ఘ ప్రణాళికలు కూడా మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు కలిసి వచ్చేటట్టుగా ఉన్న వాటికి సంబంధించిన విషయంలో కొంత తర్జన భర్జన పడతారు. గృహ సంబంధంగా కుటుంబ సభ్యులతో, భార్యాభర్తలతో, పిల్లలతో, ఇతరులతో కూడా ఆర్థికపరమైన వ్యవహారాలు ఒక నిర్ణయానికి రావడానికి మీరు ఇబ్బంది పడతారు. ఆ తదుపరి మీకు సుదీర్ఘకాలికమైనటువంటి భవిష్యత్ కార్యాచరణలో మాత్రం ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఒక మంచి నిర్ణయంతో మంచి అభివృద్ధికరమైనటువంటి పనులు సాధించే విషయంలో మీకు మంచి ఆలోచన ఒకటి తడుతుంది. ఆ ఆలోచనతో మీరు భవిష్యత్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. మీరు అనుకున్న పని సాధించుకోగలుగుతారు. అలాంటి దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ వారంలో మీకు కొంత మార్పు కలుగుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక ధనలాభాలు లేదా మీ పాత బాకీలు వసూలు కావడాలు, మీకు రావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వ పరంగా కానీ ఇతరుల పరంగా వచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా ఉంటాయి. కొంత సుదీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన విషయంలో పిల్లల భవిష్యత్తు, పిల్లల కార్యక్రమాలు, వారికి సంబంధించిన వ్యవహారాలు, వారి యొక్క విదేశీ ప్రయాణాలు, వాటికి సంబంధించిన విషయాలు అన్నది కొద్ది ఆలస్యంగా మీకు పనులు జరగబోతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో కదిలినటువంటి మార్పులు సింహరాశికి అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. అయినప్పటికీ ఈ వారం మీరు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 25వ తేదీ సూర్య జయంతి, సూర్యునికి సంబంధించిన రథసప్తమి, భానుసప్తమి ఇలాంటి పూజలన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారాంతంలో శని పూజ ప్రత్యేకంగా, శని త్రయోదశి కూడా ఉంది కాబట్టి శనికి ప్రత్యేకమైన పూజలు కూడా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని కూడా కొలుచుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీకు మీ రాశి నుంచి మీ రాశ్యాధిపతి 5వ స్థానంలో సంచారం, అలాగే రవి 5వ స్థానం, కుజుడు 5వ స్థానం, శుక్రుడు 5వ స్థానం, బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. అలాగే మీకు 6ంట రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు, 7ంట శని కొద్దిగా మధ్యస్థంగా ఉన్నాడు, 10ంట గురువు కూడా మీకు మధ్యస్థంగానే ఉన్నాడు. ఈ వారంలో మీ రాశికి శనితో కూడిన చంద్రుడు గురువుతో కూడడానికి 7వ స్థానం నుంచి 10వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి. అలాగే మీ రాశి నుంచి 11వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగానే ఉంది. మొత్తం మీద 25వ తేదీ దినమధ్యం వరకు కన్యా రాశి వారికి కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఈ వారం మధ్యాహ్నం ప్రారంభం నుంచి ఏదైనా ఒక మార్పు, ఏదైనా ఒక వార్త, ఏదో ఒకటి కొంత మనస్సుకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు 25 దినమధ్యం నుంచి 26, 27 దినమధ్యం వరకు మీరు అయినంత వరకు బంధుమిత్రులతో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, భార్యాభర్తలు కానీ, ఎక్కడ ఈ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొద్దిగా మీరు వెయిట్ అండ్ సీ అంటే వేచి చూసేటువంటి ధోరణిలో ఉండండి. ఎక్కడ ఎవరితో వివాదాలకు దిగకండి, అకాల భోజనాలు చేయకండి. తర్వాత ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత మీకు 27 దినమధ్యం నుంచి 28, 29 మెల్లమెల్లగా మార్పులు చాలా అనుకూలంగా అవుతున్నాయి. స్థిర చరాస్తుల గురించిన ఆలోచనలు, కొన్ని పుణ్య కార్యక్రమాల గురించిన ఆలోచనలు, శుభకార్యాల గురించిన ఆలోచనలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. 29 దినాంతం నుంచి మీకు మంచి మార్పులు 30, 31 కన్యా రాశికి అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగా విశేషంగా కనబడుతున్నది. ఇది ఒకంత కన్యా రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ప్రాధాన్యత 30, 31. అలాగే వ్యవహారాలలో, బిజినెస్లో కానీ, ఉన్నత ఉద్యోగాల్లో కానీ, దేంట్లో ఉన్న వాళ్ళైనా సరే 30, 31 మీకు ఒక చాలా ప్రత్యేకతగా ఉంది. ఈ యొక్క జనవరి మాసాంతం ఒక ప్రత్యేకంగా కనబడుతున్నది, చాలా ప్రత్యేకతగా ఉంది. ఇది వృద్ధులకు, మధ్య వయసు వారికి, యువకులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏదో ఒక భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రత్యేకమైన సమాలోచనలు చేయడం కానీ, ఉన్నతమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇష్టసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి మార్పులే మీకు ఈ కన్యా రాశి వారికి 30, 31 నుంచి కనబడుతున్నది.
అయితే ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కన్యా రాశి వారికి మీరు మీ కుటుంబ వ్యవహారాలు, మీ పిల్ల భవిష్యత్తు కానీ దేనికి సంబంధించిన విషయంలో ప్రత్యేకమైన యోజనలు, ప్రత్యేకమైన ప్లాన్స్ అనే దాంట్లో మీకు ముఖ్యంగా మీరు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు అంటే బడ్జెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, వాటికి సంబంధించిన విషయాలు చక్కగా ఆలోచిస్తారు. మీ వృత్తి ఉద్యోగాలలో కూడా కొద్దిపాటి అడ్డంకులు తొలగినట్టయితే మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మొత్తం మీద 2026ని ఏ విధంగా అచీవ్మెంట్ చేయాలన్న ధోరణిలో ఎక్కువగా ఆలోచన చేస్తారు. కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. హస్త నక్షత్ర జాతకులకు కూడా పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి ప్రయాణాలు కానీ, సమావేశాలు కానీ, తర్వాత విహారయాత్రలు కానీ ఉండేటువంటి పరిస్థితి, లేదా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి విశేషించి ఉద్యోగ విషయంలో ఒక మంచి రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. కొంతమందికి కొత్త ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కొంత అభివృద్ధిగా ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా రాజీ పడవలసినటువంటి పరిస్థితి, అధికారులతో విరోధాలు, విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఇది కలిసి వచ్చే కాలంగానే ఈ వారం కనబడుతున్నది. అన్ని విధాల అనుకూలతలు కూడా ఉన్నాయి. సరికొత్త మార్పులు కూడా రాబోతున్నాయి. అయితే మీరు ఈ వారం ప్రారంభంలో సూర్య సంబంధమైనటువంటి పూజలు, ఈ వారాంతంలో శని సంబంధమైనటువంటి పూజలు అంటే శని త్రయోదశి, అక్కడ రథసప్తమి కాబట్టి విశేషంగా రవి శనులకు ప్రత్యేకమైనటువంటి పూజలు మీరు సాంప్రదాయంగా చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభ గ్రహస్థితి మీ రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో రవితో కలిసి, కుజు బుధులతో కలిసి చతుర్థ స్థానంలో సంచారం, పంచమ స్థానంలో రాహు సంచారం, షష్టమ స్థానంలో శని సంచారం చాలా మిక్కిలి ఉపయోగకరంగా ఉంది. 9వ రాశిలో గురు సంచారం కూడా మిక్కిలి ఉపయోగకరంగా ఉంది. లాభస్థానంలో కేతు సంచారం కూడా మిక్కిలి ఉపయోగకరంగా ఉంది. ఈ 4 స్థానాలలో 4 అంటే చాతుర్గ్రహ కూటమిలో మీకు అయినంత వరకు బుధుడు, శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల చాలా వరకు తులారాశి వారికి ప్రోగ్రెసివ్ అంటే చాలా కన్స్ట్రక్టివ్ ఐడియాస్, నిర్మాణాత్మకమైన పనులు, నిర్మాణాత్మకమైన ఆలోచనలు, గృహ సంబంధమైన వ్యవహారాలు, శుభకార్యాలు అనుకోండి, స్థిర చరాస్తుల అభివృద్ధి అనుకోండి, వ్యవహారాలు అనుకోండి, నిర్మాణాత్మక పనులు అనుకోండి, చాలా వరకు ఉపయోగకరమైనటువంటి ఆలోచనలకు సంబంధించిన విషయంలో ఒక మంచి కదలిక వచ్చింది. అలాగే మీకు అదృష్టంగా భావించేటువంటి మీ భాగ్యస్థానంలో గురు కదలిక కూడా చాలా అనుకూలంగానే మీకు ఫలించబోతున్నది. ఈ వారం ప్రారంభంలో 25, 26, 27 వరకు కూడా తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక గౌరవాలు, సాంఘిక గౌరవాలు, కుటుంబంలో వ్యవహారాలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మీద కూడా సఖ్యత, అనుకూలత, ఆర్థిక పరిస్థితులు, తర్వాత బంధుమిత్రులతో కూడా ఇటువంటి అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి సహాయ సహకారాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 27 దిన మధ్యంలో కొంత మార్పులు వస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు కలగవచ్చు, కొంత ఖర్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, శారీరకమైన ఇబ్బందులు కానీ, మానసికమైన ఇబ్బందులు కానీ, లేదా చిన్నపాటి ప్రయాణం మూలకంగా కానీ, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగవులు కానీ, ఏదో ఒకటి కారణభూతంగానే ఉంటుందండి. అంటే ఇలాంటి వ్యవహారాలు కొద్దిగా మీకు 28, 29 కొంత మనస్తాపానికి సంబంధించినదై కనబడుతున్నది. 29 దినాంతం మళ్ళీ మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే 30, 31 ఒక ప్రయోజనాత్మకమైన, ఒక ప్రయోజకరమైనటువంటి ఆలోచనలు, సమాలోచనలతో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించింది కావచ్చు, వ్యవహారాలకు సంబంధించింది కావచ్చు, తర్వాత తీర్థయాత్రలు, శుభకార్యాలకు వాటికి సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు ఇమిడిపోవడానికి, ఒక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన విషయాల్లో
మీకు ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశాలు 30-31లో కూడా కనబడుతున్నది. ఇట్లాంటివన్నీ మనం చూసినట్టయితే తులారాశికి ఈ వారంలో చాలా కలిసి వచ్చేటువంటి కదలికలు, గ్రహాల కదలికలు బాగా కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల అభివృద్ధి విషయంలో కానీ, శుభకార్యాలకు సంబంధించిన విషయంలో కానీ చాలా అనుకూలతలు కూడా ఉన్నాయి. అలాగే మీకు కొన్ని విషయాలలో మార్పులు చేర్పులు, అంటే అమ్మకాలు కొనుగోళ్ళు, ఆస్తి మార్పులు, వీటికి సంబంధించిన విషయంలో కొంత పెద్దలతోటి కొద్ది అభిప్రాయ భేదాలు రావచ్చు. వాటిని ఒకసారి తిరిగి ఆలోచించుకొని చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక సహాయ సహకారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే అనుకోని విధంగా, మీరు ఊహించని విధంగా కొన్ని మంచి మార్పులు మీకు గృహ సంబంధంగా కూడా కలుగుతుంది. అలాగే మీ స్థిర చరాస్తుల మీద కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంత శుభకార్యాల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అనరు కానీ శుభకార్యాలు జరుపుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ స్వాతి నక్షత్ర జాతకులకు పూర్తిగా కలిసి వచ్చే కాలంగా ఈ వారంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అదే పద్ధతిలో ఉంది. కొంత శ్రమ పడవలసి ఉంటుంది. ఆ శ్రమతో మీకు కొద్దిగా కాలం కలిసి వస్తుంది. అయితే విశాఖ నక్షత్ర జాతకులు ప్రత్యేకించి ఏదైనా ప్రయోజనాత్మకమైనటువంటి పనులు లేదా ప్రయాణాలు, టూర్స్ ఏదైనా చేయవచ్చు. వీళ్ళంతా కూడా సామాజిక సేవలు సంబంధించిన వాళ్ళై ఉంటారు. ఒక విదేశీయానాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. మొత్తమే తులారాశికి అన్ని విధాల సఫలీకృతమైనటువంటి పనులు జరగడానికి అవకాశం ఇచ్చే కదలికలన్నీ కూడా మీకు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మరి భాను సప్తమి, మీ యొక్క లాభాధిపతి రవి మీ లాభాధిపతి, అలాగే మీ యొక్క స్థిర చరాస్తులకు, మీ సహనానికి సంబంధించినటువంటి అధిపతి శని త్రయోదశి, ఈ రెండిటికి సరిసమానంగా ప్రాధాన్యత ఇచ్చి ఆదివారాలు, ప్రారంభంలో ఆదివారం, అంత్యంలో శనివారం మీరు ప్రత్యేకించి కొన్ని పూజలు, ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించడాలు, దేవాలయాలు సందర్శించడాలు ఇట్లాంటివి మీకు తోచిన విధంగా చేయండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారి యొక్క ప్రారంభ గ్రహస్థితి, మీ రాశ్యాధిపతి కుజుడు బలంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు అధికంగా ధైర్య సాహసాలు వచ్చినట్టే లెక్క. అనుకున్న పనులు జరుగుతున్నట్టుగానే మీరు భావించాలి. అలాగే మీ రాశి నుంచి రవి, బుధ, శుక్రులు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. అందులో మిక్కిలి అనుకూలవంతుడు రవి. ఆ రవితో మీకు చాలా కలిసి వచ్చేస్తుంది. రవి కుజుల యొక్క కలయిక లేదా రవి కుజుల యొక్క సంచారం తృతీయ స్థానంలో వృశ్చిక రాశికి చాలా బలంగా ఉంది. బుధ, శుక్రులు మామూలు స్థితిలో ఉన్నారు. అలాగే చతుర్థ రాహువు కూడా కొంత అనుకూలత ప్రతికూలతలో ఉన్నాడు. పంచమ శని కొద్దిగా దీర్ఘకాలిక ప్రణాళికల మీదనే దృష్టి సారించాడు. అష్టమ గురువు కొంత మారవలసి ఉంది. మరి దశమ కేతువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఈ వారంలో మొత్తం మీద మీకు పనికొచ్చే యోగ గ్రహాలు 2 కుజ, రవులు. అయితే 25 దినమధ్యం నుంచి కొంత జాఢ్యంలో నుంచి బయటపడుతున్నారు. ఒక రకమైన మత్తులో నుంచి బయటపడుతున్నారు. చాలా అలర్ట్ అవుతున్నారు. అవి 6, 26, 20, 25 దినమధ్య నుంచి 26, 27 దినమధ్యం వరకు మీకు చాలా మార్పులు వస్తున్నాయి. మంచి మార్పులు వస్తున్నాయి. మీరు అన్నీ కూడా నింపాదిగా ఆలోచించుకుంటారు. స్వస్థానం, ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోమతం, ఆరోగ్య స్థితి, ఆర్థిక పరిస్థితులు, ఇతరుల సహకారాలు, సహకారాలు, ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మీరు 25 దినమధ్య నుంచి 26, 27, 28, 29 వరకు కూడా వృశ్చిక రాశి వారికి అన్ని విధాల కలిసి వచ్చే పరిస్థితులు, కలిసి వచ్చే కాలం, సంతోషం అన్నీ కూడా మీకు కలిసి వస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల యొక్క అనురాగం, ప్రేమలు, పిల్లల ప్రేమలు, బంధువుల యొక్క రాకపోకలు, తర్వాత సామాజిక గౌరవాలు ఇత్యాదులు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు ఏమన్నా చెప్పుకోండి, అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి. 29 దినాంతం నుంచి చిన్నపాటి ప్రయాణము, అనుకోని ప్రయాణము కానీ ఏదో ఒక చిన్న లిటిల్ అప్సెట్ ఏదైనా జరిగితే జరగవచ్చు. దాని ప్రకారంగా మీరు కొన్ని ఆకస్మికమైనటువంటి ప్రోగ్రామ్స్కు అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి,
అకాల అర్ధరాత్రి భోజనాలు, అర్ధరాత్రి నిద్రలేని రాత్రులు ఇవన్నీ మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వాటికి అయినంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత ఏదో ఒక ప్రత్యేకత 30-31 కనబడుతున్నది. అది కొద్ది నిష్ఠ నియమాలతో ఉన్నదా, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన కార్యదీక్షతో ఉన్నదా, అది మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి స్థితిలో ఉంది అన్నమాట. ఇది వృశ్చిక రాశికి మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు భవిష్యత్ కార్యాచరణకు చాలా అనుకూలంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక సమస్యల పరిష్కారాలు, రుణ సంబంధమైనటువంటి బాధలు ఇవన్నీ దూరంగా పోవడానికి అది ఉన్నాయి. తర్వాత ఏదో ఒకటి సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక, సుదీర్ఘమైన ఆలోచన, ఒక మార్పు, ఒక కదలిక మీకు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అన్ని విధాల అనుకూలంగా ఉంది. మీరు పూర్తిగా భగవంతుడిని విశ్వసించి భగవంతుడి మీద భారం వేసి చేసేటువంటి అది ఉంది. మరి ఏదైనా ఒకటి దూర ప్రయాణం కూడా కలగవచ్చు. అది ఈ వారంలోనే కలుగుతుందని కాదండి, ఇది సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఈ వారంలో జరుగుతున్నాయి. విత్తలాభ, సదారోగ్య, ఇష్టసిద్ధి, సుఖావహ, మీరు అనుకున్నవన్నీ కూడా ఈ వారంలో చాలా వరకు మంచి మార్పులతో కూడినటువంటిది. సుదీర్ఘమైన భవిష్యత్తులో మీరు ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నారు, దానికి సంబంధించింది కూడా ఈ వారంలో నాంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలమైనా కూడా కొంత ఆలస్యంగా ఇబ్బందులతో, ఒడిదుడుకులతో మీరు దాన్ని అధిగమించి ముందుకు పోవలసినటువంటి పరిస్థితి ఉంది. కొంత మీకు ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా మీకు జూన్ ప్రాంతంలో కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో కూడా కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఒక మంచి యోగం మున్ముందు రాబోతున్నది. కాబట్టి మీరు ఈ వారం వృత్తి ఉద్యోగాల రాణింపు కోసానికి కానీ ఈ భాను సప్తమి, ఈ ఆదివారాన్ని ప్రత్యేకించి సూర్యునికి ప్రత్యేకమైన పూజలు, అలాగే ఈ వారాంతంలో శనివారం శని త్రయోదశి, శనికి ప్రత్యేకమైనటువంటి పూజలు, దీక్షలు ఏదైనా చేసి మీరు కొంత నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు మున్ముందు మంచి భవిష్యత్తు మీకు కలగబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వార గ్రహస్థితి చాలా అత్యంత అనుకూలంగా ఉంది. ముందుగా ఈ వారం ప్రారంభంలో ఉన్న మీ గ్రహస్థితి, మీ రాశ్యాధిపతి, మీ చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయ స్థానంలో బుధ శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. తృతీయ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. చతుర్థ స్థానంలో శని తనంతల తాను మధ్యస్థంగా ఉన్నాడు. భాగ్యస్థాన కేతు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. అయితే ఈ వారంలో మీకు అయినంత వరకు 25-26 ప్రాంతంలో ప్రత్యేకించి కొన్ని పనులు లేదా పెండింగ్లో ఉన్న పనులు, కొన్ని సవరించుకోవలసినటువంటి విషయాలు, మీ ఆలోచనలో కొన్ని మార్పులు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, మీ వ్యక్తిగత వ్యవహారాలు, మీ అవసరాలు, కుటుంబ అవసరాలు, వృత్తిలో ఉన్నటువంటి సాధక బాధక అన్ని దృష్టిలో పెట్టుకొని సమీక్షించుకోవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా ధనుర్రాశి వారికి 25, 26, 27 దినమధ్యం వరకు కనబడుతున్నది. ఆ తదుపరి మీకు 27 దినాంతం నుంచి మీకు ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉండి 29, 30, 31 కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు కనబడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద ధనుర్రాశి వారికి చాలా ప్రత్యేకతలు 27 దినమధ్యం నుంచి కలగబోతున్నాయి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులలో మీకు చాలా చెప్పుకోదగ్గది 30-31లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాలు, ఒక గుర్తింపు పొందినటువంటి వ్యవస్థతో మీకు కానీ లేదా మీకు అంటే మంచి అనుబంధాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు, సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు, ప్రత్యేకమైన వృత్తిపరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది రాజకీయ రంగాలు, కళారంగాలు, క్రీడా రంగాలు, విద్యా రంగాలు, వైద్య రంగాలు, ఏ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికైనా ధనుర్రాశి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు పొందేటువంటి అవకాశాలు మీకు 30-31లో కనబడుతున్నది, లేదా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనబడుతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల మూల నక్షత్ర జాతకులకు
కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, మీ బాధ్యతలలో ఒక మంచి మార్పులు, కొన్ని మంచి నిర్ణయాలు ఈ వారంలో మీరు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా మెల్లమెల్లగా కొంత మీ ఊహలు మీరు చేయదలుచుకున్న విధానంలో మీరు చేయడానికి మీరు కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో మంచి అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా చిన్నపాటి భేదాభిప్రాయాలతో పిల్లలు, భార్యాభర్తల మధ్యన కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ, తోబుట్టువులతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలతో సతమతమవుతారు. సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంలో మీ చేత ఏదైనా ఒక శుభకార్యం జరిపేటువంటి అవకాశాలు సమీప భవిష్యత్తులో ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు కలిసి వచ్చే పద్ధంగా ఉన్నాయి. మీకు ఇతరుల సహకారాలు కూడా లభిస్తాయి, ఆర్థిక సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా మెల్లమెల్లగా మీకు ఒక మంచి అడుగే పడుతున్నది. కొన్ని శుభకార్యాలకు సమాయత్తమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో రథసప్తమి, భానుసప్తమి అనేది మనకు ప్రత్యేకత ఈ వారం. అలాగే ఈ వారం చివరిలో శని త్రయోదశి ప్రత్యేకత. ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు సూర్యుడికి, శనికి ప్రత్యేకంగా ఈ వారం ప్రారంభంలో, ఈ వారం చివరిలో మీరు ప్రత్యేకంగా ఏదైనా పూజలు చేసుకోండి, అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. ఇప్పుడు మకర రాశి వారికి సంబంధించి ఈ వారం ప్రారంభ గ్రహస్థితిలో మీ రాశిలో చాతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల యొక్క కలయిక సంచారం జరుగుతున్నది. అందులో కుజ, రవి, బుధ, శుక్రులు 2 అనుకూలంగా ఉన్నారు, 2 ప్రతికూలంగా ఉన్నారు. ముఖ్యంగా ఒకడే అనుకూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ 4 గ్రహాల కలయిక ఒక ప్రత్యేక ఫలంగా మీకు లభిస్తుంది. ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థాన శని అత్యంత అనుకూలంగా ఉన్నాడు. షష్టమ స్థాన గురువు సాధారణంగా ఉన్నాడు. అష్టమ స్థాన కేతువు సాధారణంగానే ఉన్నాడు. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలతో ప్రారంభమవుతున్నది. చాలా ప్రత్యేకమైనగా విశేషంగా కనపడుతూ 25 దినమధ్యం నుంచి కొన్ని కదలికలు, ప్రయాణాలు, ఏదైనా కొన్ని మార్పులు చేర్పులతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమంలో కొద్ది మార్పులతో కూడా ఉండవచ్చు. 25 దినమధ్యం నుంచి 26, 27, 28, 29 ఇవన్నీ సాధారణమైన రోజులుగానే భావించి సాధారణమైన పనులే చూసుకుంటూ ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నా వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ మీరు ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ వారం చివరిలో ఈ 30-31లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్పంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అది మీకు సంబంధించింది కానీ మీ యొక్క జీవిత భాగస్వామి వారికి సంబంధించింది ఏదో ఒక ప్రత్యేకంగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమంలో కూడా ఉండవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందేటువంటి కార్యక్రమంగా ఉంది. ఇది రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, కళారంగాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒక గుర్తింపుగా ఉండేటువంటి పరిస్థితే కనపడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో మీ యొక్క ఆరోగ్య స్థితి సాధారణంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా సాధారణంగా ఉన్నాయి. చేయవలసినటువంటి బాధ్యతలు మీరు నిర్వహిస్తూ ఉంటారు, కానీ గుర్తింపు మాత్రం చాలా అనుకూలంగా కనబడుతున్నది. ఈ వారంలో ఎవరితోనూ వాద వివాదాలకు దిగకుండా చూసుకోండి. ఒకవేళ వాదించవలసినటువంటి పరిస్థితులు వస్తే అనుకూలమైన వాతావరణంలో మరీ దాన్ని గంభీరంగా వాదనలు మాత్రం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మీ యొక్క పరిస్థితులలో మంచి మార్పులు, మంచి కదలికలు కూడా వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు మంచి మార్పులు కనబడుతున్నాయి. ఏదో ఒక శుభకరమైనటువంటి పరిణామం కలుగుతున్నది. మీరు భవిష్యత్తులో ఏదో ఒక మంచి పని చేయబోతున్నారు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రయాణము, యాత్ర, చిన్నపాటి యాత్ర, దేవాలయ దర్శనాలు, ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క దర్శనాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ భవిష్యత్తులో మీరు మంచి వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే లాభదాయకమైనటువంటి
పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నారు. మీరు గృహానికి సంబంధించి కానీ మీకు సంబంధించింది కానీ ఒక మంచి ఉపయోగకరమైనటువంటి పనిలో నిమగ్నమై నలుగురికి అనుకూలమైనటువంటి పనులు చేసేటువంటి ధోరణిలో ఉన్నారు. మీ వ్యక్తిగత పనులు కూడా చక్కగా విజయవంతంగానే ముందుకెళ్తాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే మీకు సమీప భవిష్యత్తులో కూడా సోదరులకు సంబంధించి కానీ తోబుట్టువులకు సంబంధించి కానీ లేదా మీ ప్రత్యేకమైన ఆర్థిక వ్యవహారాలకు సమీప బంధువులకు సంబంధించిన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కొని మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద ధనిష్ట నక్షత్ర జాతకులలో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో కూడా కొంత మంచి ప్రాధాన్యత జరగబోతున్నది. అయితే ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు ప్రారంభంలో భానుసప్తమి రథసప్తమానికి సంబంధించి సూర్యునికి ప్రత్యేకమైన పూజలు అర్ఘ్యాలు, అలాగే ఈ వారాంతంలో శనికి ప్రత్యేకమైన పూజలు అర్ఘ్యాలు ఇలాంటివి కూడా చూడండి. మంచి పూజలు చేసుకోండి. కొంత మీకు ఊరట కలిగే అవకాశాలు ఇటు మకర రాశి వారికి మెండుగానే కనబడుతున్నాయి. మున్ముందు మకర రాశి వారికి మంచి మార్పులు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయఃకుంభం. కుంభరాశి వారికి ఈ వార గ్రహస్థితి చూసినట్టయితే ఈ వారం మీ యొక్క రాశిలో రాహు సంచారం సాధారణంగా ఉంది. మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని సంచారం సాధారణంగా ఉంది. పంచమ స్థానంలో గురు సంచారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. మీ రాశి నుంచి సప్తమ స్థానం సాధారణము. 4 గ్రహాల యొక్క సంచారం మీ రాశి నుంచి వ్యయ స్థానంలో జరగడం ఒక విశేషం. అందులో కొన్ని అనుకూలాలు కొన్ని ప్రతికూలతో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ వారం ప్రారంభం మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్న 25 దినమధ్యం నుంచి 26, 27 మీకు మంచి మార్పులు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో చాలా హుషారుగా ఉంటారు. చక్కటి కాలక్షేపం కూడా జరుగుతుంది. ఆర్థికంగా కూడా బాగా ఉంటారు. తర్వాత స్త్రీ పురుషులు కూడా కొత్త మిత్రులు కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి యువకులకు వివాహాల గురించి కానీ ఉద్యోగాల గురించిన కానీ ఆ పనిలో నిమగ్నమై ఉండేటువంటి అంటే ఆ చర్చలు మీరు బాగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 27 దినమధ్యం నుంచి 28, 29 మధ్యన అనుకున్న పనిలో కొద్ది మార్పులు ఉంటాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కానీ విరోధాలు కానీ విభేదాలు కానీ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి కుంభరాశికి 30, 31వ తేదీన ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ప్రత్యేకమైన కార్యాచరణలు చాలా గుర్తింపు పొందేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయ రంగాలు వ్యవహార రంగాలు కళా రంగాలు ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ప్రత్యేకత ఉంది. 30, 31 వాటి యందు మీకు మంచి పలుకుబడి గుర్తింపు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కూడా కలిగేటువంటి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. కొంతమంది విషయంలో మీకు పిల్లల వివాహాలు కుదరడం కానీ ఉద్యోగాలు లభించడం కానీ వాటికి సంబంధించిన విషయాలు కూడా మీకు ఏదైనా గుడ్ న్యూస్ కూడా మీరు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆలస్యంగానైనా ఓపికతో మీరు అన్ని పనులు చక్కగా చేసుకుంటారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఆధ్యాత్మిక పరంగా కానీ లౌకిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కొద్దిగా పొడసూపేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మికంగా ఖర్చులు ఆకస్మికంగా ఆదాయాలు పెరిగే అవకాశాలు ప్రయాణాల మూలకంగా కూడా ఉన్నాయి. అంటే ఒక గుర్తింపు పొందేటువంటి ఖర్చులు మీరు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆలస్యంగా మీరు చేసుకునేటువంటి పనులు విజయవంతంగా ఉంటాయి. కొద్దిగా నెమ్మదించి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం కానీ ప్రత్యేక ప్రయాణం చేయడం కానీ ప్రత్యేక వ్యక్తులతో ఉండడం కానీ జరిగే అవకాశాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వార ప్రారంభంలో సూర్యునికి ప్రత్యేకమైన పూజలు ఆదివారం, శనికి ప్రత్యేకమైన పూజలు శనివారం. అంటే ముందు రథసప్తమి తర్వాత శని త్రయోదశి ఈ రెండు మనకు వారం ప్రారంభంలో రథసప్తమి సూర్య భగవానికి ప్రత్యేకమైన పూజ, ఈ వారాంతంలో శని త్రయోదశి శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.
పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారి గ్రహస్థితి ఈ వారం ప్రారంభంలో ముందుగా మీ రాశిలో శని సంచారం సాధారణంగా ఉంది. మీ రాశి నుంచి గురు సంచారం చతుర్థ స్థానంలో మధ్యస్థంగా ఉంది. మీ రాశి నుంచి 6వ స్థానంలో కేతువు లాభంగా ఉంది. మీ రాశి నుంచి ఏకాదశంలో 4 గ్రహాల కలయిక, చాతుర్గ్రహ కూటమి, రవి విశేషం, బుధుడు విశేషం, శుక్రుడు విశేషం, కుజుడు విశేషం. ఈ 4 గ్రహాల యొక్క కలయిక ఒక విశేషం. ఫలితాలు విశేషం, కలిసి ఇచ్చే ఫలితాలు కూడా విశేషమే. తర్వాత వ్యయ స్థానంలో రాహు సాధారణంగా ఉన్నాడు. చంద్రుడు మీ రాశి నుంచి 4వ స్థానం వరకు ప్రయాణం చేస్తున్నాడు. మరి మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంతో, ఉత్సాహంతో, ప్రత్యేకమైనటువంటి పూజలతో, ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రారంభమై ఈ వారం 25 దినమధ్యం నుంచి ప్రయాణాలు కానీ, ప్రత్యేకంగా కొన్ని కదలికలు కానీ, గృహ సంబంధమైన వ్యవహారాలు మార్పులు కానీ, చేర్పులు కానీ ఉంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలను సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బాధ్యతలను సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 25, 26, 27 సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మీరు కొన్ని ప్రత్యేకమైన కోణంతో ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 27 దినమధ్యం నుంచి 28, 29 వరకు మీ యొక్క ఆరోగ్యంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు, కుటుంబ సౌఖ్యంలో కూడా మంచి సౌఖ్యాలు, మరి బంధుమిత్రులు, కొత్త వారి పరిచయాలు, ఇట్లాంటివన్నీ కూడా మీకు బాగా ఏర్పడుతుంది. ప్రయాణాల్లో కూడా శుభసూచకాలు కనపడుతున్నాయి. మరి మీ కింద పనిచేసే వారితో కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ విధంగా ఉండి సోదరులతో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. 30-31లో ఏదో ఒక ప్రత్యేకత మీ గృహమందు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి వేడుక, ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు, కొంత అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు, బంధుమిత్రుల సమావేశాలు, లేదా మరి ప్రముఖుల యొక్క సమావేశాలు, ఏదో ఒకటి మీకు ఇంటి యందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ప్రత్యేకమైన కార్యక్రమం మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా లేదా ప్రయాణాలలో అందరు కలిసి ఎక్కడైనా ఒక చక్కటి ప్రయాణం కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీనరాశి వారికి ఇంచుమించు ఈ వారం అంతా కలిసి వచ్చినట్టుగానే కనబడుతుంది. కలిసి రాగలుగుతున్నది కూడా. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు లాభపరమైనటువంటి వ్యవహారాల్లో కాస్త నెమ్మదిగా మీరు చేసినటువంటి ఆలోచనలు, దానికి వచ్చేటువంటి ఫలితాలు చాలా అనూహ్యంగా చాలా బాగా ఉంటాయి. మరి గృహ వాతావరణం కూడా ఏదో ఒక ప్రత్యేకత మీ ఇంటి యందు, మీ కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకతకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. లేదా కుటుంబ సమేతంగా ఎక్కడైనా ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కలిసి వచ్చే కాలంగా మంచి లాభాలు, ప్రతి విషయంలో మీరు మంచి అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అన్ని విధాలా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉంది, ఆరోగ్యపరంగా ఉంది, గుర్తింపు పరంగా ఉంది, సామాజికంగా, కుటుంబ పరంగా అన్ని విధాల మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు. అయితే గృహ వ్యవహారాల విషయంలో మాత్రం కాస్త నెమ్మదిగా, కానీ మంచి గుర్తింపే, కాస్త నెమ్మదిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు ఇతరుల అభిప్రాయాలు, మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాల కంటే గృహ జీవిత భాగస్వామి ఇట్లాంటి వాళ్ళ అభిప్రాయాలకు ఇంకా కొద్దిగా అంత పొసగవలసినటువంటి అవసరం ఉంది. దాని మూలకంగా మీరు ఏదైనా త్వరలోనే ఇది శుభకార్యం కానీ, ఏదైనా శుభారంభం కానీ, ఒక అభివృద్ధికరమైనటువంటి పథకం కానీ ఇది నిర్వహించేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆలస్యంగా మీకు అనుకూలించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య స్థితిలో కొద్దిగా నెమ్మదిగా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని ప్రత్యేకమైన ఖర్చులు, ప్రత్యేకమైన ప్రయాణాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో పాల్గొనడాలు ఇత్యాదులన్నీ కూడా విశేషించి మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారంలో కలిగినటువంటి మార్పులు అన్ని విధాల అనుకూలతలనే తీసుకొని వస్తున్నది. కాబట్టి ఈ వారం ప్రారంభంలో సూర్య దేవాలయం, సూర్యునికి ప్రత్యేకమైన పూజలు. ఎందుకంటే రథ సప్తమి, భాను సప్తమి అన్నట్టు మరో సంక్రాంతి పండుగ లాంటిది ఈ ఆదివారం చాలా ప్రత్యేకంగా సూర్య భగవానునికి ప్రత్యేకమైన పూజలు. ఈ వారాంతంలో శని త్రయోదశి కాబట్టి శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, అనుకూలతలు ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి వారి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను యోగమంజరి ద్వారా మీకు తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.